చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుష్ట శక్తులు మన నియోజకవర్గంలో గత 15 సంవత్సరాల నుంచి పీడిస్తూ ఉన్నాయి. ఆ 10 సంవత్సరాల్లో ఆ దుష్ట శక్తుల్ని మీరు ఎప్పుడు ఎదిరించలేకపోయారు. అలాంటి ఎదిరించలేని పరిస్థితుల్లో కూడా నేను వాటిని ఈ గత 15 సంవత్సరాలు ఎదుర్కొని ఈరోజు సీట్ తెచ్చుకున్నాను. కానీ దాన్ని కూడా ఓర్వలేక నా మీద ఎన్నో అబండాలు పెట్టి కార్యకర్తలు ఏమైనా పర్వాలేదు, తెలుగుదేశం ఏమైనా పర్వాలేదు, కానీ నేను నా మాట చెల్లిందా లేదని చెప్పేసి ఈరోజు మాడుగుల నియోజకవర్గాన్ని ఇబ్బంది పెట్టారు. నేను నియోజకవర్గానికి మంచి చేశాననే తృప్తి మాత్రం నాకు ఉంది. ఎందుకంటే ఈరోజు పార్టీ చేయలేనిది నేను చేశానని చెప్పేసి ఈరోజు నాకైతే తృప్తి ఉంది. పార్టీ అలాంటి వ్యక్తుల్ని ఈరోజు వరకు మన పార్టీ నుంచి తీయలేకపోయినా, అదే పార్టీ నుంచి తీయలేకపోయినా పార్టీ తప్పనే మనం అనడానికి లేదు, అదేవిధంగా పార్టీ చేసింది రైట్ అని అనడానికి లేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన సంఘటనలు మీరు అందరూ చూశారు. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఆయన ఎవరో కాదు, గవిరెడ్డి రామానాయుడు, ఇంకొక వ్యక్తి మన పివిజి కుమార్ గారు. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. వాళ్ళు చేసింది ఏంటంటే, నాకు వచ్చిన 30 రోజుల్లో నేను మీ అందరికీ తెలుసు 20 గ్రామాలు ఇంటింటికి ప్రచారం చేశాను 30 రోజుల్లో. అదేవిధంగా 4 మండల పార్టీ మీటింగులు పెట్టించగలిగాను. అదేవిధంగా 4 జనసేన మండల పార్టీ మీటింగులు పెట్టించగలిగాను. సీఎం రమేష్ గారి ప్రోగ్రాం కూడా నేను పెట్టించగలిగాను. ఇక మీరు తెలుసుకోవాలి అంటే ఉన్న 30 రోజులు, 30 రోజుల్లో 3 మొక్కలాట నియోజకవర్గాన్ని నా చేతికి ఇచ్చారు. అలాంటి నియోజకవర్గాన్ని ఒక్కరోజు ఒక్క నాయకుడిని కూడా ఇబ్బంది పెట్టకుండా ఈరోజు అందరినీ కలిపి ఈరోజు రేపు నియోజకవర్గ స్థాయిలో మీటింగ్ పెట్టుకున్న పరిస్థితి తీసుకొచ్చాను. నా మీద అభాండాలు ఏంటంటే, పైలా ప్రసాద్ నియోజకవర్గాన్ని సరిదిద్దుకోలేకపోయాడు, పైలా ప్రసాద్ ప్రజల్లోకి వెళ్ళలేకపోయాడు, పైలా ప్రసాద్ వెనకాతల క్యాడర్ లేదు, పైలా ప్రసాద్ సీట్ వచ్చినా ఏమి ఇంపాక్ట్ చేయలేకపోయాడని చెప్పేసి ఇలాంటి అభండాలు పెట్టారు ఈ ఇద్దరు వ్యక్తులు. అక్కడ రమేష్ గారు అలాంటి వ్యక్తికి ఇలాంటి చెప్పడం ఆటోమేటిక్గా ఆయన నమ్మి అది కాస్త దాన్ని పెద్ద భూతద్దంలో చేసి అక్కడితో కాకుండా పైలా ప్రసాద్కి ఇస్తే ఓడిస్తాం, పైలా ప్రసాద్ అయితేనే మేము ఓడించి తీరుతాం అని చెప్పిన పరిస్థితులు కూడా తీసుకొచ్చి వేరే వాళ్ళు ఎవరైనా మాకు పర్వాలేదని చెప్పిన వ్యక్తులు వీళ్ళిద్దరూ. ఇలాగా గూడుపుట నాడి మన తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఒక కలంకం తీసుకొచ్చిన వ్యక్తులు వీళ్ళిద్దరూ. అలాంటి పరిస్థితిలో మీకు ఇంకా అదొకటే కాదు, అభాండాలు కూడా. పైలా ప్రసాద్ దగ్గర అంటే డబ్బులు లేవంట. ఎవరైనా నమ్ముతారా మీరు? పైలా ప్రసాద్ దగ్గర డబ్బులు లేవంటే అంటే గత 15 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నాడు. 10, 20, 50, 1 లక్ష ఎక్కడ పడితే అక్కడ ఇచ్చాడు. ఎప్పుడైనా మీటింగుల దగ్గర జనాల దగ్గర డబ్బులు తీసుకోకుండా మీటింగులు పెట్టాడు. ఇలాంటి చేసిన వ్యక్తి ఈరోజు డబ్బులు లేవని చెప్పేసి కూడా అభాండాలు వేశారు. ఎవరు? మీ ఇద్దరు వ్యక్తులు. అలాంటి అభాండాలు మీరందరూ మీకు తెలియాలి. అలాంటి పరిస్థితిలో పార్టీ ఏంటంటే ఏముంది, పార్టీ భయపడిపోయింది. భయపెట్టి రాజకీయాలు చేశారు వీళ్ళు. ఈరోజు మీరిచ్చిన అండ, మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన ఇది నన్ను ముందుకు నడిపించి ఈరోజు వరకు ముందుకు నడిపించింది. ఇక మీకు ఒకటి తెలియాలి, ఈరోజు మనం ఎందుకు కలిసాం, ఇన్ని రోజులు ఎందుకు మీటింగ్లు పెట్టుకున్నాం అనేది కూడా మీకు తెలియాలి. మొన్న
దేవరాపల్లిలో ఇదే ప్రాంగణంలో మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ పెట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తే కార్యాచరణ చేస్తే బాగుంటుందని చెప్పేసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందులో 2 విధాలు మీరు చెప్పారు. కొంతమంది పార్టీలో ఉండి మనం న్యాయ పోరాటం చేద్దామని చెప్పేసి కొంతమంది, మరికొంతమంది ఇండిపెండెంట్గా వెళ్ళాలని చెప్పేసి కొంతమంది రెబల్గా వేయాలని చెప్పేసి కొంతమంది, ఇలాగా కొన్ని విధాల ఇవి కూడా చెప్పడం జరిగింది. కానీ మీరు ఆ రోజు ఆ మీటింగ్ కూడా చూస్తే కోడూరులో, ఆ తర్వాత కోడూరులో ప్రజాభిష్టు మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ చూస్తే అసలు మీరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు అలాంటి మీటింగ్ అయిన పరిస్థితులు ఉండవని నేను అనుకుంటా ఉన్నాను. అవునా కదా? అంటే మీరు చూపించిన అభిమానమే అంతవరకు తీసుకెళ్ళింది. ఇప్పటి వరకు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 2, ఇప్పటి వరకు మనకి జరిగిన నామినేషన్ లాంటి నామినేషన్ జరగలేదని మాడుగుల వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ఇప్పటి వరకు మనకి ఒక సామాన్య కార్యకర్తగా అంత మీటింగ్ పెట్టినప్పుడు కూడా పైలా ప్రసాద్కి ఏమీ జరగకపోయినా మీకు మాత్రం అన్యాయం జరగకూడదని మాత్రమే నేను కోరుకున్నాను. అది మాత్రం నేను చెప్తాను. మీకు అన్యాయం జరగకూడదని మాత్రమే నేను కోరుకున్నాను. ఎందుకంటే నేను మీకు అందరికి మీకు తెలియదు ఏముంది, ఇప్పటికి నేను తిరగలేని దేశం లేదు, అర్థమైందా? ఉండలేని హోటల్ లేదు, అర్థమైందా? ఈ రోజు వరకు కొండవే తప్ప అమ్మడం తెలియదు. కానీ ఈ ఎలక్షన్ కోసం 20 ఎకరాలు అమ్మాను. కానీ అది వీళ్ళకి తెలియదు. 20 ఎకరాలు అమ్మి ఎలక్షన్ చేద్దామని చెప్పేసి నేను ముందుకు వచ్చాను. కానీ ఈరోజు నన్ను రోడ్డు మీద పడేసే పరిస్థితి తీసుకొచ్చారు, నన్ను అబద్ధాలు వేశారు. కానీ నేను బాధపడలేదు. అయినా నాకు అవసరం లేదు. ఎందుకు మీకు నేను అంత ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక తెల్ల కాగితం కింద ఉండాలని మాత్రమే నేను చెప్తున్నాను. నాకు ఎవడో చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వాలని నాకు లేదు. ఎవడో ఒకటి అబద్ధాలు వేసినా నేను పట్టించుకునే పరిస్థితి కూడా నాకు అవసరం లేదు. నేను ఒక మంచి వ్యక్తిగా జీవితంలో ఉండాలని, ఒక మంచి పేరు తెచ్చుకుందాని మాత్రం ఉన్నాను తప్ప ఇంకో ఉద్దేశం నాకు ఏమాత్రం ఈ కుటిల రాజకీయాలు చేయడానికి మాత్రం నేను రాలేదు. మిమ్మల్ని ముఖ్యంగా కోరేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించుకుందాం. పక్కాగా నేను ఇక రానున్న 10 రోజుల్లో రేపు కానీ ఎల్లుండి కానీ లోకేష్ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. అంటే ఆల్రెడీ నాతోనే డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఆయనతో వెళ్ళి కలిసి ఒకసారి ఆయన నుంచి కూడా మన నియోజకవర్గ భవిష్యత్తు కోసం మాట్లాడి నేను మీకు క్యాంపెయిన్లో నేను పాల్గొంటాను అలాగని చెప్పేసి ఈరోజు పాల్గొన్నాను అంటం లేదు. పాల్గొని దానికి కూడా ఒక మంచి ముగింపు ఇచ్చి నియోజకవర్గాన్ని కాపాడుకొని నియోజకవర్గాన్ని ముందుకి భవిష్యత్తులో నాకు నిన్న కూడా సీఎం రమేష్ గారు ఒక మాట ఇచ్చారు, ప్రసాద్ మన మాడుగుల నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అంటే ఇది కూడా ఒక మంచి పరిణామం, దాన్ని కూడా మనం స్వాగతించాలి. నాకు జరిగింది అన్యాయం మీరు అనుకోవద్దు. తెలుగుదేశం పార్టీకి నేను ఎటువంటి మోసం చెయ్యను. మీకు ఈరోజు నేను మీకు మాట ఇస్తున్నాను, ఎటువంటి మోసం చేయను. ఇక్కడ గెలిపించుకుందాం, మన సాయశక్తిలా కష్టపడది తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి మనం కష్టపడదాం. నా భవిష్యత్తు గురించి మీరు ఆలోచించొద్దు. మీకు మరీ చెప్తా ఉన్నా, నా భవిష్యత్తు గురించి మాత్రం మీరు ఆలోచించొద్దు. మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోండి. ప్రసాద్ గారి కష్టం ఊరికే పోదు. ఎందుకంటే మీకు సానుభూతి ఉండడం ధర్మం, మీరు ఆయన కష్టాన్ని చూసిన వాళ్ళు అభిమానం ఉండడం ధర్మం. కానీ ప్రసాద్ గారికి అన్యాయం ఏందని క్యాండిడేట్గా నేను బాధపడుతున్నాను. ఇదే బాధపడిపోయి సంతోషంగా వెళ్ళేవాడిని కాదు, అలాగే ఆయన లేడని కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఎంత నమ్మకం వ్యక్తులంటే చివరి వరకు చాలా రకరకాల పుకార్లు వచ్చినా కూడా నా జీప్ మీద కూడా ప్రసాద్ గారి ఫోటో ఇప్పటికే ఉంది. నా పాంప్లెట్లో ఇప్పుడు ఇవాళ ఇచ్చింది కాదు, ఇది నిన్న మొన్న మేము కూర్చొని చేసుకుంది కాదు. నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి కూడా నా పాంప్లెట్ మీద కూడా ప్రసాద్ గారు ఫోటో పెట్టించారు. నా ఫోటో ఫ్లెక్సీలు అన్నింటి కూడా ఫోటో పెట్టాను. ఎందుకంటే ఆయన మీద అభిమానం, ఆత్మీయత. అది అన్యాయం చేయడం కాదు. ఒకటే మీకు ఒక నమ్మకం, మీకు అందరికీ ఒక ఆశ ఉంది, ఏంటి మా ప్రసాద్ భవిష్యత్తు అని. లోకేష్ గారే అన్న మీరెవరో చెప్పడం కాదు, నేను ప్రసాద్కి మెసేజ్ పెట్టాను. మరి ఎంత తెలియదు ఆయన చెప్పాలి. మరి ప్రసాద్ గారికి మెసేజ్ పెట్టాను,
ఆయన వస్తాడు. ప్రసాద్ గారికి ఏ స్థానం ఇవ్వాలో, భవిష్యత్తులో ఏమి ఇస్తానో నేనే చెప్పి పంపిస్తానని మాట ప్రకారంగా ఇక్కడ రావడం జరిగింది. అందుచేత ఇక నేనేదో గొప్పకి ఇదని అదే చెప్పే కంటే అతను కూడా సాటిస్ఫై రావాలా, నమ్మకం కలగాల. అంచేత ప్రసాద్ గారు మా అల్లుడే, అంచేత మీకు మీ అభిమాని, నాకు అభిమానే. ఎప్పుడు నేను అమెరికా వెళ్ళినా ఆయనతో ఉంటాను నేను, ఆ రోజుల్లో కూడా. అంచేత ప్రసాద్ గారికి సముచిత స్థానం, ఒక శాసనసభ్యుడిగా ఆయన్ని సముచిత స్థానం ఇప్పించే బాధ్యత మీ అందరి దేవల గెలిచిన తర్వాత శాసనసభ్యుడిగా నాకుంటుంది. అదే రకంగా అంత సముచిత స్థానం పార్లమెంట్ మెంబర్గా మా రమేష్ గారికి ఉంటుంది. మేము ఇద్దరం కూడా సమానమైన హోదాతో, ఒక ఎమ్మెల్యే లేదా ఒక ర్యాంకు హోదాతో ప్రసాద్ గారిని మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది, మన పార్టీది. అంతకంటే ఎక్కువ చెప్పడం, పలానా పోస్ట్ అని చెప్పడానికి అరుగుని కాను. ఆ బాధ్యతను నాకు ఓరేయండి, మా రమేష్ గారికి అప్పచెప్పండి. అక్కడ అధిష్టానం ఆల్రెడీ డిస్కషన్ అవుతుంది. ప్రసాద్ గారు వెళ్తారు, వారి పూర్తి విశ్వాస నమ్మకంతో మళ్ళీ మన మధ్యకి వచ్చి మనతో కలిపి చెప్తాం.